వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే ఒక భరోసా అని అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు అన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఇవాళ వైఎస్ఆర్ 15వ వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డితో పాటు జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం, ఇతర వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ వైఎస్ఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండే ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఒక మాట ఇస్తే దానికోసం కట్టుబడి ఉండాలని చెప్పి దాన్ని ఆచరణలో చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ నుంచి ఉచిత కరెంటు వరకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారారన్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని కొనసాగించారని, ప్రస్తుతం మనం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భౌతికంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య ప్రజల మధ్యలో కూడా లేని 14 సంవత్సరాలు గడిచిపోయిందంటే ఎవరు కానీ నమ్మలేకపోతారు. అతను చేసిన మంచి పనుల వల్ల ఈ ప్రజలు, అతని యొక్క తపన, ప్రజలంటే ముఖ్యంగా మధ్యతరగతి పేద ప్రజలంటే ఒక తపన వలన కూడా ఎవరు కానీ కూడా మర్చలేకపోతున్నారు. రాజశేఖర్ గారు అంటేనే ఒక భరోసా, ఆపదొస్తే ఆదుకుంటాడని చెప్పేసి, కష్టం వస్తే కూడా అండగా కూడా నిలబడతాడని చెప్పేసి ఎవరు కానీ ప్రతి ఒక్కరు కూడా భావించేవారు. రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా కూడా అందరి యొక్క హృదయాల్లో కూడా చెక్కు చెదరుకోకుండా ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా ఒక విలక్షణమైన నాయకుడు కూడా, ఒక విలక్షణమైన కూడా అతనికి కూడా సుగుణాలు కూడా ఉన్నాయి. కూడా ముఖ్యంగా పాదయాత్రలో ఈ తెలుగు ప్రజల యొక్క కష్టాలు కూడా తీసుకున్నారు. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయితేనా కూడా ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రజాప్రభుత్వం చేయని విధంగా కూడా ఏదైనా కానీ ఒక వాగ్దానం చేస్తే ఆ మాట అనేది కానీ ఆ వాగ్దానం కూడా తప్పకుండా కూడా ఆచరించాలని చెప్పేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర ఆచరించి కూడా చూపించారు. మరీ ముఖ్యంగా కూడా ప్రజల యొక్క కోసం ఆరోగ్యశ్రీ కానీ, రైతాంగం యొక్క బోరుబావులకు ఉచిత కరెంటు కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి పేద ప్రజల కుటుంబాల ప్రజలకు కూడా చదువు కూడా పెద్ద పెద్ద ఉన్నతమైన చదువు ఇవ్వాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ అనేకమైనవి కూడా ప్రజలను కూడా ఆకట్టుకున్నాయి. అదే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రులు కూడా ఒక ముఖ్యమంత్రి అని కూడా చేయొచ్చు అని చెప్పి నిరూపించి కూడా నిరూపించారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకపోయినా కూడా అతను చేసిన మంచి పనులు కూడా ఈరోజు కూడా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అనేది కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పేర్లు మార్చొచ్చేమో కానీ ఆరోగ్యశ్రీ అంటేనే ప్రజలకు మధ్యకు వచ్చేది ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప మరొకటి కాను కూడా కాదు. అలాగే జలయజ్ఞం ద్వారా కూడా మరీ ముఖ్యంగా పీడిత చాలా కూడా వెనుకబడిన రాయలసీమ లాంటి ప్రాంతాలకు కూడా కృష్ణాల జలాలను కూడా తీసుకొచ్చిన మహానుభావుడు. అనేకమైన ముఖ్యమంత్రులు కూడా అనేకమైన పోరాటం తీసుకొని ఓట్ల కోసం అనేది కూడా ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి, ఎన్నికల ముందు ఫౌండేషన్ స్టోన్లు వేసి పరిమితమైంది కానీ కృష్ణా జలాలు రాయలసీమ తీసుకెళ్ళి కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో గతంలో ఎన్టీఆర్ రామారావు కానీ చంద్రబాబు నాయుడు గారు 2 మార్లు కానీ ఫౌండేషన్ వేసినా కూడా ఒక అడుగు కూడా ముందుకు పోలేని పరిస్థితి 2005లో ఉరవకొండలో కూడా మళ్ళీ కూడా ఫౌండేషన్ వేసి 2012కి ఈ జిల్లాకు, రాయలసీమకు, అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, కడప, చిత్తూరు తీసుకొచ్చిన ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తప్ప మరొకటి కాదు. ఈరోజు తాగునీరు, సాగునీరు కృష్ణా జలాలు అందుతున్నాయంటే, రాయలసీమ అందుతున్నాయంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ముందు చూపు, అతని పట్టుదల, అతని చిత్తశుద్ధి కూడా నిదర్శనము. ఇందుకోసమే ఏదైనా కానీ మాట తప్పని మనము తిప్పని నాయకుడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా నివసించండి అని చెప్పేసి ఈరోజు కూడా భవిష్యత్తులో కూడా ప్రతి వాడు కూడా అంటాడు, ఏదో రాజకీయ నాయకుడికి అలా ఉన్నట్టే రాజకీయ నాయకుడికి అని చెప్పి అంటాడు. ఏదేమైనా కూడా ఒక మాట చెప్తే అమలు పరిచిన వాడు. సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తప్ప మరొకటి మాత్రం ఎవరికి కానీ దక్కలేదు. తప్పకుండా చేస్తాం. భవిష్యత్తులో కూడా మేము కూడా 5 సంవత్సరాలు కూడా అదే రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు 2014 వరకు కూడా ఆయన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కూడా ముందుకు పోయిన ఈ ప్రభుత్వాలు. తర్వాత
తర్వాత వచ్చిన 2014 నుంచి 19కి వచ్చిన ప్రభుత్వాలు ఈ రోజు ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికైనా ముందుకు తీసుకోలేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడెక్కడ నిలిచిపోతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోకి వచ్చే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజు ఎన్నికల సమయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తితో పరిపాలన చేస్తాం, ఆ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెప్పాము. ఆ విషయాలన్నీ కూడా 2024 వరకు ప్రభుత్వం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నంత వరకు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్ఫూర్తితో పనిచేశారో ఆ స్ఫూర్తితోనే పనిచేశాం. నేను అందుకోసమే కార్యకర్త ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా కూడా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నా అలాగే కూడా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అలాగే ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన యొక్క స్ఫూర్తితో ముందుకు పోదామని చెప్పేసి కూడా తెలియజేస్తూ అతనికి పెద్ద ఎత్తున కూడా నివాళులు. మరోవైపు జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి రైతుల కోసం చేసిన కార్యక్రమాలను గురించి ఎవరు మరవలేమన్నారు. హంద్రీ నీవా ద్వారా అనంతపురం జిల్లా రైతాంగానికి సాగునీరు అందించిన ఘనత రాజశేఖర రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్క నాయకుడు కొనసాగించాలని అంతస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి నిలిచారన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ మహనీయుడు ప్రతి ఒక్క జనం గుండెల్లో కూడా చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నాడు. ఆనాడు పేదల కోసం ఆరోగ్యశ్రీని తీసుకొని వచ్చిన, అలాగే పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చిన, మహిళల కోసం 0 వడ్డీని తీసుకొని వచ్చినా కూడా ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆర్థికంగా ఎదగాలి, ఈ సమాజంలో గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ సంస్కరణలు తీసుకొని వచ్చాడు. అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి రైతులకు కూడా ఎంతగానో మేలు చేశారు. కృష్ణా జలాలను హంద్రీ నీవా ద్వారా తీసుకొని వచ్చి ఆయకట్టు రైతులకు సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి అపర భగీరథుడుగా కూడా పేరు పొందున్నాడు. అటువంటి మహనీయుడిని మనం ఎప్పుడు ఈ రోజు రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా అతన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వము ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని కూడా తెలియజేస్తూ ఆ జనహృదయ నేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ సందర్భంగా కూడా ఘన నివాళులు తెలియజేస్తా ఉన్నాం.